శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మన ఛానల్ని మీరందరూ ఆదరించాలి అని కోరుకుంటున్నాను. ఇక మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు గుణపాఠం. సీతాపురం అనే గ్రామంలో రవి రాణి అనే దంపతులు ఉంటారు. గ్రామం అంటే విలేజ్, దంపతులు అంటే కపుల్. వారికి ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు రాము. కొడుకు అంటే సన్. ఆ రవి అంటే వాళ్ళ తండ్రి. తండ్రి అంటే ఫాదర్. ఆయన పండ్ల వ్యాపారం చేస్తాడు, అంటే ఫ్రూట్స్ బిజినెస్ అన్నమాట. ఒక బండి మీద పండ్లన్నిటిని పెట్టుకొని ఊరంతా తిరుగుతూ పండ్లమ్మా పండ్లు అని అమ్ముతూ వెళ్తూ ఉంటాడు. బండి అంటే కార్ట్, పండ్లు అంటే ఫ్రూట్స్. వాళ్ళ కొడుకుని చాలా ముద్దుగా పెంచుతారు, అంటే బాగా ప్యాంపర్ చేస్తారు. ఆ పిల్లవాడు తిండి తినడానికి చాలా మొండికేస్తూ ఉంటాడు. ఫుడ్ చాలా పిక్కీ అన్నమాట. కాబట్టి ప్రతిరోజు వాడిని చాలా బ్రతిమాలాల్సి ఉంటుంది. బాబు తిను నాయనా, నాయనా ఇది తిను, అది కొనిస్తాను అని చెప్తూ ప్రతిరోజు వాడికి వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కూడా తినిపిస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు ముగ్గురు కలిసి సైకిల్ మీద ఒక సంతకి వెళతారు. సంత అంటే ఫేర్. సంతలో చాలా అంగళ్ళు ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయో తెలుసా? బొమ్మలు, పండ్లు, కూరగాయలు, ఐస్ క్రీమ్ బండ్లు, ఇంకా చాలా అంగళ్ళు ఉంటాయి. మిఠాయిలు ఇలా ఉంటాయన్నమాట. మిఠాయిలు అంటే స్వీట్స్, బొమ్మలంటే టాయ్స్, పండ్లు అంటే ఫ్రూట్స్, కూరగాయలు అంటే వెజిటబుల్స్. ఇలా చాలా షాప్స్ ఉంటాయన్నమాట. ఈ షాప్స్ అన్నిటినీ చూసి రాము చాలా సంతోషపడిపోతాడు. చాలా ఉత్సాహంగా పరిగెత్తుతాడనమాట. అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు. అది చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు, హ్యాపీగా ఉంటారనమాట వాళ్ళు కూడా. అయితే ఇలా ఉండగా వాడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతాడు. సరేనని వాళ్ళ నాన్న తన దగ్గర ఉన్న డబ్బులతో ఐస్ క్రీమ్ కొనిపెడతాడు. కొనిపెట్టడం అంటే బై చేయడం అనమాట. అది కొన్న తర్వాత వాడు చాలా హ్యాపీగా ఐస్ క్రీమ్ని తింటాడు. అంత సంతోషంగా ఉన్నది చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఎంతో సంతోషపడిపోతారు. ఆ తర్వాత అది తిన్న వెంటనే వాడు అంతటితో ఆగకుండా మళ్ళీ ఇంకొక బొమ్మల షాపు చూపిస్తాడు. అక్కడికి వెళదామంటాడు. బొమ్మలంటే చెప్పుకున్నాం కదా, టాయ్స్. ఒకవైపు ఒంటి మీదంతా ఐస్ క్రీమ్ పడుతూ ఉన్నా సరే వాడు ఆ వేలుతో ఆ షాపుని చూపిస్తూ పరిగెత్తుతూ ఉంటాడనమాట. పరిగెత్తడం అంటే రన్ చేస్తూ ఉంటాడనమాట. అలా చూసిన తర్వాత వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ కూడా ఇద్దరు వాడి వెనకనే వాళ్ళు కూడా పరిగెత్తుతారు. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ బొమ్మను చూసి నాకు ఈ బొమ్మ కావాలి అని అడుగుతాడు. బొమ్మ అంటే టాయ్. అప్పుడు ఆ షాపు వాడు అది 5 రూపాయలని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ డబ్బులు తీసి అతనికి ఇచ్చి 5 రూపాయలంటే 5 రూపీస్, ఆ డబ్బులు ఇచ్చి ఆ బొమ్మని కొనిస్తాడు. ఆ బొమ్మను తీసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా కావాలి అని చెప్పి మళ్ళీ ఇంకో వైపు పరిగెత్తుతాడు, అంటే ఇంకో సైడ్ అన్నమాట. అలా పరిగెత్తి మళ్ళీ ఇంకొక బొమ్మల షాపు దగ్గరికి పోయి ఆగుతాడు. అక్కడ ఇంకా పెద్ద బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ చూసి నాకు ఇది కావాలి అని అడుగుతాడనమాట. నాన్న సరే అని అది కూడా కొనడానికి చూస్తాడు. కానీ తన దగ్గర డబ్బులు తక్కువగా ఉంటాయి. అందుకని ఈసారి మాత్రం వాళ్ళ నాన్న తిడతాడు. లేదు, ఇప్పటికే నువ్వు చాలా వస్తువులు కొనుక్కున్నావు, ఇదిగో ఈ పిన్ వీల్ కావాలంటే కొనుక్కో అనని పేపర్తో చేసినటువంటి ఒక పిన్ వీల్ ఉంటుంది కదా, దాన్ని కొనిస్తాడనమాట. అది తీసుకొని చేతిలో పట్టుకుంటాడు. వాళ్ళమ్మ చేతిలో ఒక బొమ్మ ఉంది, ఇప్పుడు రాము చేతిలో ఒక పిన్ వీల్ ఉంది. ఇన్ని ఉన్నా కానీ వాడికి ఆ పెద్ద బొమ్మ కావాలి అనే దాని మీదనే ఉంటాడు. కానీ వాళ్ళ తండ్రి మాత్రం ఈసారి వాడు ఏడుస్తూ ఉంటే తిడతాడు. నువ్వు ఇలాగ మొండి చేస్తే నేను ఒప్పుకోను అని. దాంతో వాడు మొహం చిన్నగా పెట్టుకొని, ఏడవడం అంటే క్రయింగ్,
వాడు ఏడుస్తూ ఉన్నది చూసి మొహం చిన్నగా పెట్టుకొని ఉండేసరికి వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెము అంటే సాడ్ అవుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళ అమ్మ గాజులు కొనడానికి ఒక షాప్లో చూస్తూ ఉంటుందన్నమాట. గాజులంటే బ్యాంగిల్స్. ఆ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా ఆమెతో పాటు బ్యాంగిల్స్ చూస్తూ ఉంటాడు. ఈలోపు ఈ పిల్లవాడికి ఆ బొమ్మల గురించే ఆలోచన, అంటే థాట్స్ అంతా కూడా ఆ టాయ్, బిగ్ టాయ్ మీదనే ఉందన్నమాట. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ నుంచి వాళ్ళమ్మ నాన్న చూడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళుతూ, నడవడం అంటే వాక్ చేస్తూ వెళ్ళిపోతాడు. అలా వెళుతూ వెళుతూ ఆ పెద్ద బొమ్మ ఉన్న షాపు దగ్గరికి పోయి ఆగుతాడు. ఇప్పుడు అక్కడ ఆ బొమ్మని చూస్తూ నిలబడి ఉంటాడు. ఈలోగా వెనక నుంచి ఒక చాలా చెడ్డ పర్సన్ అన్నమాట. అంటే వాడు దొంగవాడు. వాడు ఈ పిల్లవాడిని గమనిస్తూ ఉంటాడు. ఈ పిల్లవాడిని గమనిస్తూ, దొంగ అంటే థీఫ్, వాడు పిల్లల్ని ఎత్తుకుపోతాడనమాట. పిల్లల్ని ఎత్తుకుపోవడం అంటే కిడ్నాప్ చేయడం. అలాంటి వాడు అక్కడ నిలబడి ఉంటాడు. ఈ పిల్లవాడు ఒంటరిగా ఉన్నాడు కదా, అంటే అలోన్ ఉన్నాడు కదా, అది చూసి వెనకనే వస్తాడు. వచ్చి తన దగ్గరికి వచ్చి, నీకు ఇంకా పెద్ద బొమ్మ కొనిస్తాను, నాతో రా అని పిలుస్తాడు. అంటే ఇంకా బిగ్ టాయ్ కొనిస్తాను అని చెప్తాడనమాట. కొనవడం అంటే బయింగ్. కొనిస్తాను అనగానే ఈ పిల్లవాడు కూడా చాలా సంతోషంగా అతని వెంట వెళతాడు. అప్పుడు అతను అలా కొంచెం దూరం తీసుకుని పోయి వాడికి ఒక చాక్లెట్ ఇస్తాడు, రాముకి. ఆ చాక్లెట్ చూడగానే పిల్లలందరికీ ఇష్టం కదా, రాము కూడా చాలా సంతోషంగా చాక్లెట్ తీసుకుంటాడు. ఆ చాక్లెట్ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. కొంచెం సేపటికి వాడికి కళ్ళు తిరుగుతాయి అన్నమాట, అంటే డిజ్జీ అయిపోతాడు. అలా కళ్ళు తిరగగానే ఆ దొంగ వాడిని భుజం మీద వేసుకొని అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ భుజం మీద అంటే షోల్డర్ మీద వేసుకున్నాడు, అంటే కిడ్నాప్ చేశాడనమాట. అలా వెళుతూ ఉండగానే ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న అక్కడ రాము కనబడకపోయేసరికి వాడు మిస్ అయ్యాడు అనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు చుట్టూ చూస్తారు, ఎక్కడా కనపడడు రాము. అప్పుడు వాళ్ళు గబగబా పోయి అన్ని చోట్ల వెతకడం మొదలు పెడతారు. మా అబ్బాయిని చూసారా అని అందరినీ అడుగుతూ ఏడుస్తూ వాళ్ళు ఆ అంగడి దగ్గరికి వెళతారనమాట. అదే ఇందాక ఆ టాయ్ అంగడి ఉంది కదా, ఆ పెద్ద టాయ్ కోసం ఏమన్నా వెళ్ళాడేమోనని అక్కడికి వెళతారు. ఆ అంగడి దగ్గరికి పోయేసరికి అక్కడ ఆ షాపు వాడు, అవును ఒక పిల్లవాడిని నేను చూశాను, ఆ పిల్లవాడితో ఇంకొక అతను ఉన్నాడు, అతనికి గడ్డం కూడా ఉంది, అంటే ఇంకొక పర్సన్ వచ్చాడు, తనకి బియర్డ్ ఉంది అని చెప్తాడనమాట. ఆ పర్సన్ని చూసిన తర్వాత తనకి సంబంధించిన వాళ్ళే అనుకున్నాను, అంటే తన రిలేటివ్ అనుకున్నాను అని చెప్తాడు షాప్ కీపర్. అప్పుడు ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వీళ్ళిద్దరూ పరిగెత్తేదానికి పోవడం చూసి పాపం అంగడివాడు కూడా తన వెంట వస్తాడు. ఆ షాప్ కీపర్ కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలి అని వీళ్ళ వెంబడే పరిగెత్తుతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఈ దొంగవాడు ఉన్నాడు కదా, వాడు పరిగెత్తుతూ ఉంటాడనమాట. అంటే కిడ్నాప్ చేశాడు కదా బ్యాడ్ పర్సన్ వాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అది చూసిన తర్వాత బాబు రాము అని అరుస్తారు. అంతటితో కళ్ళు మూసుకొని ఉన్న రాముకి తెలివి వస్తుంది, అంటే వాడికి కాన్షియస్నెస్ వస్తుందన్నమాట. అలా పరిగెత్తుతూ ఉంటాడు వాడు. వాళ్ళ వెంబడి పరిగెత్తుతూ ఉండగా ఊరి వాళ్ళందరూ కూడా ఆ దొంగని అడ్డుకుంటారు, అంటే ముందు నుంచి వాళ్ళందరూ కూడా స్టాప్ చేస్తారు ఆ దొంగని. అప్పుడు ఆ పిల్లవాడిని దించి పిల్లవాడు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పరిగెత్తుతాడు. ఈ రకంగా వాళ్ళు పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, అమ్మా మా పిల్లవాడు దొరికాడు అని చాలా సంతోషపడతారు. చూసారా, ఒక తెలియని చోట అమ్మా నాన్నని వదిలిపెట్టి ఎక్కడికి పోకూడదు. అలా పోతే ఎవరైనా కొత్త వాళ్ళు పలకరిస్తారు, పలకరించిన వాళ్ళు ఏదైనా ఇస్తే తినకూడదు. అలా తినడం వల్లే కదా రాముని అతను కిడ్నాప్ చేశాడు. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా నాన్న చెప్పిన మాట విని వాళ్ళు కొనిచ్చిన దాంతో తృప్తి చెందాలి. తృప్తి చెందడం అంటే సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు రాముని తీసుకొని అమ్మా నాన్న కొంత ఊపిరి పీల్చుకొని, అంటే ఇప్పుడు బ్రెత్ తీసుకున్నారనమాట. వాళ్ళు హ్యాపీగా ఇంటికి సైకిల్ మీద వెళ్ళారు. అప్పుడు ఆ సంతలో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఆ మార్కెట్లో ఉన్న పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా హ్యాండ్ వేవ్ చేశారు. అలా చేసిన తర్వాత వాళ్ళు అలాగే ఇంటికి వెళ్ళి అప్పుడు వాడికి
ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తే, అంటే తిండి తినిపించడానికి ప్రయత్నించినప్పుడు ఈసారి రాము ఏమీ మాట్లాడలేదు. చక్కగా చెప్పిన మాట విన్నాడు. ఎందుకంటే ఒక లెసన్ లెర్న్ చేశాడు కదా, గుణపాఠం నేర్చుకున్నాడు. కాబట్టి చెప్పిన మాట విని అమ్మా నాన్నతోటి సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడనమాట. కాబట్టి మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, స్ట్రేంజర్స్ తోటి మాట్లాడకూడదు. అమ్మా నాన్నతోనే ఉండి వాళ్ళు కొనిచ్చిన దాంతో సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? ఇంతటితో మన కథ ముగుస్తుంది. ఈ కథ పేరు గుణపాఠం. గుణపాఠం అంటే బిహేవియరల్ లెసన్. కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం. కృష్ణ అర్పణం.